ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్ వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడించింది. భారత్ ఈ ఫీట్ సాధించింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే టోర్నీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి రివెంజ్ తీర్చుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మూడో ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ తన ఖాతాలో చేసుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా నిలిచింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లో డెరిల్ మిచెల్ రాణించి 101 బంతుల్లో 63 రన్స్ చేశారు. మైకెల్ బ్రేస్వెల్ 40 బంతుల్లో 53 రన్స్ చేశారు. భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి 2, కుల్దీప్ యాదవ్ 2, మొహమ్మద్ షమి 1, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ రోహిత్ గిల్ శుభారంభం అందించారు. 31 రన్స్ చేసిన అనంతరం ఓపెనర్ శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. 83 బంతుల్లో 76 రన్స్ చేసిన అనంతరం రోహిత్ అవుట్ అయ్యారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయితే కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టును గెలిపించారు. అటు హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. ఇక భారత జట్ న్యూజిలాండ్ ను ఓడించి కొత్త ఛాంపియన్స్ గా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించి భారతీయుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఇక ఈ విజయంతో భారత్ కి 3వ ఐసీసీ కప్ అందుకోగా రాజకీయ సినీ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.